ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 8:30 అవుతుంది మామ. ఈ రోజు అయితే మేము బోయినపల్లి మార్కెట్కి అయితే బయలుదేరుతున్నాం. అంటే 8:30కి ఎందుకు బయలుదేరుతున్నాను అంటే కొంచెం లేట్గా వెళ్తే ఏదైనా తక్కువ రేట్లో సరుకు ఏదైనా దొరుకుతుందని ఒక చిన్న ఆశ అంతే. అందుకే కొంచెం లేట్గా అయితే బయలుదేరాం. బండ్లు అయితే మాత్రం ఒక 5 కవర్లు కాకరకాయ అయితే ఉంది మామ. నిన్న అమ్మగా మనకి 5 కవర్లు అయితే మిగిలినాయి. ఆ 5 కవర్ల కాకరకాయ బండిలో ఉంచేసి మేమైతే ఎల్లమ్మ తల్లికి దండం పెట్టుకుని బోయినపల్లి మార్కెట్కి అయితే బయలుదేరిపోయాం. ఇప్పుడు చాలామంది కామెంట్స్ ఏం పెడుతున్నారంటే మార్కెట్లో చాలా రేట్లు ఉన్నాయి, నేనైతే సరుకు కొనలేకపోతున్నానని చెప్పి నిన్న మొన్న ఒక వారం రోజుల నుంచి అయితే ఇదే సోచ్ చెప్తా ఉన్నాను కదా నేను. దానివల్ల చాలామంది కామెంట్స్ ఏం పెడుతున్నారంటే ఇలాంటి టైంలోనే కదా రైతుకు రూపాయి వస్తుంది, రైతు గిట్టుబడతారు లేదు, రైతు నష్టపడుతున్నాడు నీలాంటి వాళ్ళ వల్ల అని చెప్పి చాలామంది అయితే కామెంట్స్ పెడతా ఉన్నారు. కానీ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను వ్యాపారం చేస్తున్నాను మామ. అదే మేము వ్యవసాయం చేసాం అనుకో మంచి రేటు ఉండాలి, రేట్లు పెరిగితే బాగుండు, ఎక్కువ ఉంటే రేట్లు బాగుండు అని చెప్పి నేను కూడా ఆలోచిస్తాను. కానీ ఇక్కడ నేను చేసేది వ్యాపారం కదా, మరి నేను కూడా ఒక రూపాయి మిగలాలని ఆలోచిస్తాను. కాబట్టి కొంచెం రేట్లు తక్కువ ఉంటే బాగుండని నేను మార్కెట్కి వెళ్తూ ఉంటాను. ఇప్పుడు నేననే కాదు ఏ వ్యాపారం చేసేవాళ్ళైనా కానీ కొంచెం తక్కువలో రీజనబుల్గా రేట్లు దొరికితే బాగుండని చెప్పి ఆలోచిస్తారు. నేను కూడా అలాగే ఆలోచిస్తున్నాను. నేనంటే పైకి చెప్తున్నాను, ఎవరో చెప్పరంతే. ఇప్పుడైతే నేను మార్కెట్లోకి అయితే వచ్చేసాను మామ. ఈ మిర్చి అయితే 15 రూపాయలకి అయితే అయిపోయిందంట. మనం అయితే కొంచెం లేట్గా వచ్చాం మార్కెట్లోకి, అందుకే దొరకలేదు మనకి. ఇదైతే చాలా క్వాలిటీగా ఉంది మామ, అందుకే 30 రూపాయలు మిర్చి. ఇది చాలా బాగుంది మిర్చి అయితే మాత్రం, అందుకే 30 రూపాయలు అయితే చెప్తున్నారు. ఈ బీరకాయ వచ్చి 40 రూపాయలు అయితే చెప్తున్నారు మామ. ఈ బీరకాయ పోనీ బీరకాయ మనకి ఎక్సలెంట్ క్వాలిటీ ఉన్న బీరకాయ బయట జనం పేర్లు పెడతా ఉంటారు. ఇదేమో అంత క్వాలిటీగా కూడా లేదు, కాయ లుక్ అస్సలు బాగాలేదు. అయినా కానీ ఇది 40 రూపాయలు ఉంది మార్కెట్లో. 40 రూపాయలు అంటే మనకి బండి మీద అయితే వర్కౌట్ అవ్వదు. 40 రూపాయలు అంటే 60 రూపాయలు అమ్మినా కానీ మనకు లాస్ వస్తుంది అది, ఎందుకంటే తరుగు ఉంటుంది దాంట్లో ఇవన్నీ. ఈ బెండకాయ అయితే మాత్రం అంత క్వాలిటీకి అయితే లేదు మామ. ముదురుకాయలు ఇవి కొంత, మళ్ళీ పైకి అయితే ఇంకా విత్తనం అయితే కనబడిపోతుంది. అది లోపల ఎక్కలు అయితే బయటకు అయితే కనబడుతున్నాయి. ముదరకాయలు అవి చాలా వరకు ఉన్నాయి, అది కూడా 25 రూపాయలు ఉంది మార్కెట్లో. ఈ దొండకాయ వచ్చి 50 రూపాయలు మామ. 50 రూపాయలు అంటే క్వాలిటీగానే ఉంది ఇది. 50 రూపాయలు అంటే మరి దొండకాయ చాలా పెరిగినట్టే. దాని మీద చిక్కుడుగా నయం అనిపించింది. ఈ చిక్కుడుగా అయితే చాలా క్వాలిటీగా ఉంది, 35 రూపాయలు. చిక్కుడుగా చాలా బాగుంది మామ మార్కెట్లో. ఈ దొండకాయ కూడా చాలా క్వాలిటీగా ఉంది, ఇది చాలా బాగుంది. ఇది ఇందాక దొండకాయ మీద ఇది కొంచెం బాగుంది, దాంతో పోలిస్తే రేటు కూడా తక్కువ, 42 రూపాయలు. 42 రూపాయలకి కూడా ఇది మొత్తం అయిపోయిందంట. మనం వచ్చేసరికి ఇది అయితే అయిపోయింది. అంటే ఒకవేళ అవైలబుల్లో ఉన్నా కూడా మనం అయితే వేసుకోమనుకోది 42 రూపాయలు అంటే. ఈ క్యారెట్ వచ్చి 23 రూపాయలు మామ. ఇది మొన్నటి వరకు ఇది ఒక్కటే ఎక్కువ ఉండేది, మిగిలినవన్నీ కొంచెం డౌన్లో ఉండే. కానీ ఇది ఈసారి ఇది తగ్గింది, మిగిలినవన్నీ పెరిగినాయి. అదే మార్కెట్ మొత్తం కొంచెం రివర్స్ అయింది మామ. ఇప్పుడు ఈ బ్లాక్ మిర్చి వచ్చి 22 రూపాయలు చెప్తున్నారు మార్కెట్లో. 22 రూపాయలకి రూపాయి కూడా తగ్గదంట. అంటే మామూలుగా చెప్తున్నాను మీకు, 22 రూపాయలు. ఇందాక వైట్ చూపించాను కదా, అదైతే 30 రూపాయలు. మొన్నటి వరకు మార్కెట్లో వైట్ తక్కువ ఉండేది, బ్లాక్ ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు రివర్స్లో బ్లాక్ తగ్గింది, వైట్ పెరిగింది. అంటే వైట్లో 15 రూపాయల్లో కూడా ఉంది మిర్చి. ఇందాక మీకు చూపించాను కదా ఫస్ట్, ఆ మిర్చి అయితే అంత క్వాలిటీగా ఉండదు, కానీ 15 రూపాయలు అంటే పర్లేదులే. ఇదైతే కొంచెం దొడ్డుగా ఉంది మా క్యారెట్ 25 రూపాయలు. ఇదైతే ఈ బెండకాయ అయితే చాలా బాగుంది. ఇందాక బెండకాయ మీద ఇదైతే చాలా బాగుంది, అందుకే 35 రూపాయలు ఇది బెండకాయ మార్కెట్లో. మనం అయితే అది 60 రూపాయలు అమ్మాలి. 60 రూపాయలు అంటే 10 రూపాయల మార్జిన్ మీద అమ్మాలి మా. ఎందుకంటే లాస్ట్లో వేస్టేజ్ ఒక కేజీ పోయినా కానీ 30 రూపాయలు పోద్ది. అవన్నీ లెక్కేసుకుని మనం 25 రూపాయలు మార్జిన్ తమ్మినా పెద్దగా వర్కౌట్ అవ్వదు. ఈ కాకరకాయ చూడండి అస్సలు బాగలేదు, కానీ 400 కవర్. నిన్న మనం వేసిన కాకరకాయ ఎక్సలెంట్గా ఉంది, అది మనకు కావాలని ఇచ్చారు. ఈ బెన్నీస్ అయితే 42 రూపాయలు మామ కిలో. మనకైతే కాకరకాయ కావాలని ఇచ్చారు మా సార్ వాళ్ళు అయితే, అందుకే 330 రూపాయలకి వచ్చింది. ఈ కాకరకాయ అంత క్వాలిటీగా లేదు, అయినా కానీ 400 మార్కెట్లో. ఈ బీరకాయ గురించి అయితే కవర్ అయితే మనం మాట్లాడిన అవసరం లేదు. కవర్లో బీరకాయ అయితే చాలా బాగుంటుంది. ఇది కవర్ వచ్చి 800 మామ. మొన్న ఒకరు కామెంట్ పెట్టారు నిన్న, నువ్వు బీరకాయ అబద్ధం చెప్తున్నావు రేట్ అంత లేదని. నిజంగా 800. నాకు అబద్ధం చెప్తే రూపాయి ఉపయోగం ఉండదు. ఈ బెండకాయ వచ్చి కవర్ 500 మామ. ఈ చామదుంప వచ్చి 23 రూపాయలు మార్కెట్లో పడుతుంది. మనం ఎప్పుడు బండి మీద అమ్మలేదు, బండి మీద వేస్తే వెళ్తుందో లేదో నాకైతే తెలియదు. అయితే షాపులో అయితే కనబడుతుంది. ఈ బీరకాయ అయితే చాలా క్వాలిటీగా ఉంది. ఫస్ట్ చూపించిన బీరకాయ మీద ఈ బీరకాయ అయితే చాలా బాగుంది. 42 రూపాయలు మార్కెట్లో. 42 రూపాయలు అంటే ఇలాంటిది తీసుకున్నా పర్లేదు మామ. ఫస్ట్ చూపించింది అయితే మాత్రం అంత బాగాలేదు క్వాలిటీ అయితే. ఈ టమాటా వచ్చి మార్కెట్లో 300 చెప్తున్నారు. అసలు టమాటా ట్రే 150 నుంచి మొదలైంది మార్కెట్లో. ఇది అంత క్వాలిటీగా కూడా అనిపించలేదు, 300. నేనైతే వేసుకోలేదు. ఈ దుంప వచ్చి 20 రూపాయలు మామ. బంగాళదుంప అయితే తగ్గింది. ఈ కింద చూపించినట్టుగా సంచిలో ఉంటుందని ఏం చెప్పలేం, కానీ 20 రూపాయలు అంటే రీజనబుల్లే. బంగాళదుంప అయితే దిగింది కొంచెం. ఈ అరటికాయలు వచ్చి మనకి మార్కెట్లో 300 పడుతుంది మామ. ఈ అరటికాయలు అయితే బాగుంది, కాయ కూడా చాలా బాగుంది. ఈ టమాటా అయితే ఎక్సలెంట్ ఉంది, అసలు పేరు పెట్టడానికి లేదు. టమాటా అయితే 300 చెప్తున్నారు, 19 ట్రేలు ఉన్నాయి. నేనైతే 250కి ఇవ్వండి మొత్తం వేసుకుంటాను అన్న, కానీ ఇవ్వలేదు. తర్వాత నేను అటువైపుకి వెళ్ళి వచ్చేసరికి అదే 250కి వేరే వాళ్ళు అయితే వేసుకుంటున్నారు. ఆ టైం బాగుంది, నా టైం బాగాలేదు అంతే. మార్కెట్లో అయితే ఇంకా ఏం కొనాలో ఏమో అర్థం కావట్లేదు. ఈ వంకాయ వచ్చి 20 రూపాయలు. 20 రూపాయలు అంటే రీజనబుల్ వంకాయ, కానీ మనకి ఇది ఎక్కువగా పోదు బండి మీద. అదే బల్క్ వేస్తే పోదు, ఏదో 1-2 కవర్లు అయితే పర్లేదు, కానీ ఎక్కువ వేస్తే వెళ్దాం.
కాబట్టి మనకు అసలు ఏం కొనాలో ఏమో అర్థం కావట్లేదు. మనకి రెగ్యులర్గా ఎక్కువగా పోయే ఐటమ్ బెండకాయ, బీరకాయ, మిర్చి, టమాటా మనకి ఎలాగ కలిసి రావట్లేదు. బయట కూడా చాలా పోటీ ఉంది కాబట్టి టమాటా జోలికి అయితే పెద్దగా పోవట్లేదు. అయినా కానీ ఖాళీగా ఏమి వెళ్తామని చెప్పి మా నాన్న అయితే అక్కడ టమాటా ఒకటి అడిగిరమ్మన్నాను. అది కూడా రేటు కొంచెం తక్కువగానే ఉంది, కానీ కాయ అయితే మాత్రం మొత్తం పళ్ళు ఉన్నాయి మావ. నాకైతే ఏం కొనాలో ఏమీ అర్థం కాలేదు. రీజనబుల్గా దొరికే ఐటమ్ అయితే ఏది లేదు, రెగ్యులర్గా వెళ్ళేది. అందుకని చెప్పి నేనైతే ఇంకా ఆటో అయితే ఎక్కేసాను. నేనైతే మార్కెట్ నుండి అయితే వెళ్ళిపోతున్నాం మామ. ఇంకా అసలు రేట్లు ఎలా ఉన్నాయంటే, అంటే సరుకు అంత క్వాలిటీ కాదు, సరుకు అంత క్వాలిటీ కనిపించట్లేదు. రేట్లు కూడా దానికి తగ్గట్టుగానే ఉన్నాయి. ఎలా అంటే అసలు మామూలు రేట్లు కాదు. మీకు చూశారు కదా రేట్లు ఎలా ఉన్నాయో, అంత దారుణంగా అయితే ఉన్నాయి రేట్లు. ఈ రేట్లో మనం సరుకేసి అమ్మాలంటే మన వల్ల అవుతుంది. దాంట్లో పోనీ ఈ రేట్లో అమ్మడానికి కూడా పెద్ద మ్యాటర్ కాదు, అమ్మేయచ్చు. కానీ బయట వ్యాపారం జరగాలి కదా. బయట వ్యాపారం జరిగితే వేసే సరుకు మనకి భయమేది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సరుకు అవ్వట్లేదు బయట. ఇంత రేట్ సరుకు వేసిన దగ్గర నుంచి బయట సరుకు పోలేదంటే అది బాబు మిర్చి సరుకు పోలేదంటే మనకి గట్టిగా బొక్కడిపోద్ది. అందుకనే ఇంకా వర్కౌట్ అవుతుంది. ఈరోజు మళ్ళీ ఖాళీగా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇలా ఖాళీగా ఇంటికి వెళ్ళిపోవడం చాలా చిరాకు వస్తుంది. పొద్దున్నే లేచి మనం రెడీ అయ్యి మార్కెట్కి వచ్చి సరుకు ఏం కొనలేక మళ్ళీ వెనక్కి వెళ్ళడం. బయట సరుకు స్పీడ్గా పోతే మనకు కొనమ్మడానికి పెద్ద మ్యాటర్ కాదు. అంటే ఇప్పుడు అందరూ 60 అమ్ముతున్నప్పుడు మనం 60 అమ్మకి వెళ్తాయి పర్లేదు. కానీ బయట వ్యాపారం ఉండాలి కదా. ఇప్పుడు నిన్న మనం కాకరకాయ మనకి మామూలుగా రైతే 40 రూపాయలకి అమ్ముతున్నాడు మార్కెట్లో. మనకంటే ఆయన తగ్గించి ఇచ్చాడు. కానీ మామూలుగా మార్కెట్లోనే ఇంచుమించు 35 రూపాయలు అలా పడిపోతుంది రైతు అమ్మేది. కానీ మనం నిన్న ఏం చేసాం, 40కి అమ్మాం. 40కి అమ్మినా వెళ్ళాలా కాకరకాయ వెళ్ళలేదు. కనీసం వచ్చి చూసి వెళ్ళిపోయేవారు, రేట్ ఎక్కువ అనేవారు. అయినా చూడటానికి కూడా కొంతమంది జనం రాలేదనుకో, వ్యాపారం జరగలేదు. ఇంకా జరగలేదంటే అర్థం చేసుకోవచ్చు మీరు. ఇంకా మిగిలిన కాకరకాయ ఉంది కదా, ఆ కాకరకాయ అయితే బండి మీద అయితే వేసేమో. ఈ 4 కవర్లు ఎన్నో ఉంటాయి, 4 కవర్లు లోపే ఉన్నాయి. ఇవి అయితే బండి మీద అయితే వేసేసి బండి అయితే రెడీ చేసి రోడ్డు మీద అయితే పెట్టాం. ఈ కొంచెం సరుకు అమ్మడానికి కూడా సిగ్గేస్తున్నాం రోడ్డు మీద వ్యాపారం అయితే. మనం అసలు ఎలాంటి వ్యాపారం చేసాం, ఎలా పడిపోయిందని చెప్పి చాలా చిరాగ్గా అయితే ఉంటుంది వ్యాపారం చేయడానికి కూడా. ఇంక మొత్తం సరుకు అంతా వేసినా కూడా అదైతే కొంచెమే కనపడుతుంది. వెళ్తుంది అర కేజీ కింద అయితే వెళ్తుంది. నేనైతే చాలాసేపు చూశాను కానీ చిరాకు వచ్చింది మా. తిప్పి కొడితే 200 కూడా అమ్మలేదు. సరే ఇంక ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఈయన ఉన్నాడు కదా మన సబ్స్క్రైబర్, ఈయన ఎలాగ బండి పెట్టుకుని రోడ్డు మీద పెట్టుకుని అమ్ముకుంటున్నాడు వేరే చోట. అక్కడ పెట్టుకుని అమ్ముకుంటుంటే ఎలాగ మీరు అమ్ముతారు కదా అమ్ముకోండి ఇంకా అని చెప్పి నేనైతే కేజీ 15 రూపాయలు చేసి వేసాను మా. ఇంకా మనం ఇంతకీ ఇంక వెళ్ళిపోతే ఇంక ఈ గ్యాప్, ఈ రోజన్నా గ్యాప్ దొరుకుతుంది కదా అని చెప్పి నేనైతే 15 రూపాయలు చేసి ఈయనకి ఒక 2 ట్రేలు వేసాను. అంటే ఈయన ఒక 30 కిలోలు వేసుకున్నారు. మన దగ్గర ఇంకొక బండి ఉంది, మన పక్కన ఇంకొక 2 తోపుడు బళ్ళు అయితే పెడతారు. వాళ్ళకు కూడా 15 రూపాయలు రేట్ చేసి ఇంకొక 15 కిలోలు ఉంటే వాళ్ళకి వేసాను. అంటే ఇంక వాళ్ళు ఎలాగ అమ్ముకుంటారు కదా, మనం ఈ కొత్త సరుకు పట్టుకుని నైట్ వరకు ఉండి దోమల్లో కూర్చుని మళ్ళీ ఎందుకు ఈ గ్యాప్ అన్న దొరుకుతుంది కదా, ఈ రోజైనా కొంచెం రెస్ట్ దొరుకుతుంది కదా అని చెప్పి ఆలోచించి నేనైతే ఇదైతే 15 రూపాయలు చేసి అయితే వేసాను. మనకైతే 22 రూపాయలు పడింది. అసలు మనకు దొరికింది చాలా తక్కువ రేటు దొరికింది. ఇది కాకరకాయ 330 రూపాయల కంటే కవర్. అలాంటిది ఇంకా ఎంతో కొంత వచ్చిన కూడా సరిపోద్దులే అని చెప్పి నేనైతే 15 రూపాయలు చేసి వేసాను. బండి అంతా క్లోజ్ చేసామా. ఈరోజైతే ఇలా జరిగింది. అసలు మార్కెట్కి పొద్దున్నే లేచి రెడీ అయ్యి మనం మార్కెట్కి వెళ్ళి ఖాళీగా వచ్చి మళ్ళీ ఇవన్నీ చేయాలంటే చాలా చాలా చిరాగ్గా అయితే ఉంటుంది. అసలు ఎందుకు చేస్తున్నావు కూడా ఏం అర్థం కాదు. అసలు ఎలాంటి వ్యాపారం అయ్యేది మనకి, అసలు ఎలా అయిపోయిందని చెప్పి ఇది ఒక బెంగ. మన సైట్ గురించి దేని గురించి తిరుగుతూనే ఉన్నామా, కానీ ఎక్కడ సెట్ అవ్వట్లేదు. మా నాన్న అయితే ఆటో వేసుకొచ్చాడు. మా నాన్నకి ఆటో పెద్దగా రాదు, కానీ ఏదో ట్రై చేస్తున్నాడు. పర్లేదు బాగానే వేసుకొచ్చాడు. అక్కడ నుంచి ఇంటి వరకు మా నాన్న వేసుకొచ్చాడు ఆటో. సరే మా రేపు పొద్దున కలుద్దాం మార్కెట్కి వెళ్తూ. ఇది వ్యాపారం.